అది ఆత్మ గౌరవం కోసం బద్దలైన అగ్ని పర్వతం. 1956 నాటి విలీనపు గాయం నుంచి 6 దశాబ్దాల వివక్షపై రగిలిన వీరగాథ ఇది. నీళ్లు దోచుకెళ్తుంటే నిలదీసిన నేల, నిధులు తరలిపోతూ ఉంటే నినదించిన నేల, నియామకాల్లో అన్యాయంపై ఉస్మానియా క్యాంపస్ ను రణభూమిగా మార్చిన వీరుల నేల. ఒకవైపు చావు నోట్లోకి తలపెట్టి ఢిల్లీ పీఠాన్ని కదిలించిన నవంబర్ 29 నాటి ఆమరణ దీక్ష సంకల్పం. ఎందరో అమరుల రక్త తర్పణంతో ఢిల్లీ పెద్దలను ఒప్పించి సాధించుకున్న స్వరాష్ట్ర స్వప్నం ఏ తీరాలకు చేరింది. 6 దశాబ్దాల ఆవేదనను దాటుకుని సగర్వంగా ఎగిరిన గులాబీ జెండా ప్రస్థానం నుంచి నేటి సరికొత్త హస్తం ప్రజా పాలన వరకు సాగిన నవ తెలంగాణ చారిత్రాత్మక రణగర్జనపై మెగా 9 టీవీ స్పెషల్ ఫోకస్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేక ప్రసారానికి సాదర స్వాగతం. ఒక బలవంతపు విలీనం 6 దశాబ్దాల సుదీర్ఘ అణచివేతకు దారితీస్తుందని నాడు ఎవ్వరూ ఊహించలేదు. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను కలిపిన నాటి నుంచే నీళ్లు, నిధులు, నియామకాల వివక్షపై అస్తిత్వ పోరాటం మొదలైంది. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలతో మొదలైన ఆవేదన 1969లో ఏ స్థాయి రక్తాభిషేకానికి దారితీసింది? ఆ అగ్నికీలల వెనుక ఉన్న నిజాలేంటి? ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జరిగిన చారిత్రాత్మక పెద్ద మనుషుల ఒప్పందంతో ఈ కథ ప్రారంభమవుతుంది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల రక్షణ కోసం నాటి మేధావులు, నేతలు ఎన్నో ఆశలతో 1956 ఫిబ్రవరి 20న ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. కానీ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన మొదటి రోజు నుంచే ఆ నమ్మకం ముక్కలవడం మొదలైంది. ముల్కీ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి తెలంగాణ నిరుద్యోగుల ఉపాధి అవకాశాలను దెబ్బతీశారు. స్థానిక నిధులను సైతం ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులకు తరలిస్తూ తీవ్ర వివక్ష చూపారు. ఈ చారిత్రాత్మక అన్యాయాలపై ఖమ్మం జిల్లాలో విద్యార్థులు తొలిసారిగా నిరసన గలం విప్పడంతో ఒక నిశ్శబ్ద విప్లవానికి తెరలేచింది. ఈ చిన్న నిరసనలే భవిష్యత్తులో యావత్ రాష్ట్రాన్ని కుదిపేసే మహా ఆకాంక్షకు బలమైన పునాదిగా మారుతాయని నాటి పాలకులకు తెలియదు. ఖమ్మం జిల్లాలో రాజుకున్న నిరసన కాస్త ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా ఒక మహా దావనంలా ఎగిసిపడింది. నాటి పాలకులు పరిస్థితులను సర్దుబాటు చేయడానికి 1969 జనవరి 21న ఒక జీవో తెచ్చిన నిరసనల ఉధృతిని ఆపలేకపోయింది. మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజా సమితి 1969 మార్చి మాసంలో ఈ చారిత్రాత్మక ఉద్యమాన్ని భుజాన్నెత్తుకొని ముందుకు నడిపించింది. అయితే శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులు, యువకులపై నాటి ప్రభుత్వం అణిచివేత బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ చారిత్రాత్మక తొలి పోరాటంలో దాదాపు వందలాది మంది విద్యార్థులు, యువకులు విరోచితంగా అమరులయ్యారు. అమరుల పవిత్ర రక్తంతో ఉస్మానియా క్యాంపస్ పునితమై ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ దేశవ్యాప్తంగా మారుమోగింది. పాలకుల అణచివేతతో ఉద్యమం తాత్కాలికంగా ఆగిందే తప్ప ప్రజల గుండెల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష చావలేదని కాలం నిరూపించబోతుంది. ఉద్యమం ఉధృతంగా ఉన్న ఆ క్లిష్ట సమయంలో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రంగప్రవేశం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి, ఉద్యమకారులను శాంతింపజేయడానికి ఆమె రాజకీయ వ్యూహాలు రచించారు. ఇందులో భాగంగానే మొదట ప్రతిష్టాత్మక అష్టసూత్ర పథకాన్ని 1969 ఏప్రిల్ 11న పార్లమెంటులో ప్రకటించారు. ఆ తర్వాత కాలంలో 5 సూత్రాల పథకాన్ని కూడా 1972 నవంబర్ 27న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అమలు చేసింది. అంతటితో ఆగకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా 1973 సెప్టెంబర్ 21న 6 సూత్రాల పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా ముల్కీ నిబంధనలకు చట్టబద్ధత కల్పించి తెలంగాణ ప్రాంతానికి కొంత ఊరటనిచ్చారు. ఆ తదుపరి కాలంలో నియామకాల కోసం జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసినా ఈ తాత్కాలిక ప్యాకేజీలు అసలు సమస్యను పరిష్కరించలేకపోయాయి. ఈ ఉత్కంఠ సమరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పు పెద్ద మలుపుగా నిలిచింది. ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధంగా చెల్లుతాయని 1972 అక్టోబర్ 3న కోర్టు ప్రకటించడంతో తెలంగాణ ప్రాంత ఉద్యోగుల హక్కులకు గట్టి చట్టపరమైన రక్షణ లభించింది.
అయితే ఈ చట్టబద్ధమైన రక్షణలను జీర్ణించుకోలేని ఆంధ్ర నేతలు జై ఆంధ్ర ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారు. ఆ ప్రాంత నేతల తీవ్ర ఒత్తిళ్లకు లొంగిన కేంద్ర ప్రభుత్వం ములికి రక్షణను క్రమంగా బలహీనపరిచింది. హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి నియామకాల కోసం ఫ్రీ జోన్ గా మార్చడానికి ఇక్కడే కుట్రలు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామాలే తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని, భవిష్యత్తుపై అభద్రతా భావాన్ని మిగిల్చాయి. రాజకీయంగా ఎంత అణిచివేసినా సమయం దొరికినప్పుడల్లా బద్దలవ్వడానికి ఒక లావా సిద్ధమవుతుంది. తదుపరి దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో సామాజిక ఆర్థిక వివక్ష పరాకాష్ఠకు చేరింది. స్థానిక ఉద్యోగాల రక్షణ కోసం 1985 డిసెంబర్ 30న వచ్చిన ప్రతిష్టాత్మక 610 జీవోను నాటి పాలకులు పూర్తిగా అటకెక్కించారు. ఈ క్లిష్ట సమయంలో తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు మళ్లీ తమ గళాన్ని విప్పక తప్పలేదు. ప్రొఫెసర్ జయశంకర్, ప్రజాకవి కలోజీ వంటి మహానుభావులు ఊరూరా తిరుగుతూ వివక్షను ఎండగట్టారు. వివిధ సాంస్కృతిక సంస్థలు, తెలంగాణ ఫోరంలు ప్రజలను మేల్కొల్పి ఉద్యమానికి సిద్ధం చేయడం ప్రారంభించాయి. రాజకీయంగా ఒక బలమైన గళం లేకపోవడమే ఈ వెనకబాటుకు ప్రధాన కారణమని మేధావుల వర్గం గుర్తించింది. ఈ నిశ్శబ్ద చైతన్య విప్లవమే మలిదశ ఉద్యమం మహాప్రస్థానానికి అత్యంత గట్టి పునాది వేసింది. సుదీర్ఘ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తెలంగాణ అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది. సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే దాని అర్థం వెనకడుగు వేసినట్టు కాదు, వేటాడడానికి సిద్ధమైనట్టు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మలిదశ ఉద్యమానికి ప్రాణం పోశారు. తెలంగాణ వస్తే వస్తుంది, లేదంటే నా శవం వస్తుందన్న ఆయన శపథం యావత్తు సమాజాన్ని ఎలా కదిలించింది? ఆ గులాబీ జెండా ప్రస్థానం ఢిల్లీని ఎలా ఉడికించింది? ఈ పదవులు ఎవరికి కావాలా? పెద్ద భాస్కర్ డిప్యూటీ స్పీకర్ రాజీనామా కాదు. ఈరోజు 3 రాజీనామాలు నేను పంపిస్తా ఉన్నాను. డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో. తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో. తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. పదవులు కాదు, అవసరమైతే నా ప్రాణం కూడా తారపడానికి తెలంగాణ. తన శాసనసభ సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ సమర్పించిన రాజీనామా లేఖతో మలిదశ ఉద్యమం ఊపిరిపోసుకుంది. పదవులను తృణప్రాయంగా భావించి ఆయన తీసుకున్న ఈ నిర్ణయం నాటి ఉమ్మడి రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం సృష్టించింది. జలదృశ్యం వేదికగా గులాబీ జెండాను ఎగరవేసి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని అధికారికంగా స్థాపించారు. రాజ్యాంగబద్ధమైన రాజకీయ పోరాటం ద్వారానే ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందని ఆయన బలంగా నమ్మారు. నాడు ఆయన వెంట ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేధావులు ఉద్యమానికి మార్గదర్శకులుగా, సిద్ధాంతకర్తలుగా నిలిచారు. ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని శాశ్వతంగా మార్చేయడానికి నాంది పలికింది. ఇంకా ప్రజలు ఓపిక పడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. జై తెలంగాణ. నాటి నుండి తెలంగాణ ప్రాంత అస్తిత్వ పోరాటం ఒక స్పష్టమైన రాజకీయ వేదికను సంతరించుకుంది. పార్టీని స్థాపించిన కొద్ది రోజులకే 2001 మే 17న కరీంనగర్లో నిర్వహించిన సింహగర్జన బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. కేసీఆర్ తన అద్భుతమైన తెలంగాణ యాస, భాషలతో ప్రజల గుండెలను సులభంగా హత్తుకోగలిగారు. తెలంగాణకు జరుగుతున్న నీళ్లు, నిధులు, అన్యాయాలను ఆయన గణాంకాలతో సహా సభలలో ఎండగట్టారు. 2001 సెప్టెంబర్ మాసంలో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సాధించిన అఖండ విజయం ఆయన నాయకత్వానికి తిరుగులేని బలాన్నిచ్చింది. 2023 జనవరిలో జరిగిన వరంగల్ జైత్ర యాత్ర, ఆ తర్వాత జరిగిన నిజామాబాద్ శంకారావం సభలు ఉద్యమ వేడిని నిరంతరం పెంచుతూ ముందుకు సాగాయి. పల్లె పల్లెకు గులాబీ జెండా చేరుకొని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రజల సొంత ఉద్యమంగా మారింది. ఆయన మాటలు తెలంగాణ సమాజంలో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని, పోరాట పటిమను మళ్లీ నింపాయి.
2004 సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని అధికారికంగా చేర్చింది. జాతీయ స్థాయిలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కు గుర్తింపు తేవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. నాడు టీఆర్ఎస్ మెరుగైన స్థానాలను గెలుచుకొని తన రాజకీయ సత్తాను చాటింది. So the logical conclusion would be, as and when Congress party comes to power, who will appoint, or the Congress party would appoint the States Reorganization Commission. That would be the logical conclusion. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ 2004 మేలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. 2004 డిసెంబర్లో ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేయించి నాటి రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని చేర్పించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు పార్లమెంటు వేదికగా ఆయన గట్టి ప్రయత్నాలు చేశారు. तेलंगाना के बारे में सरकार ने इसी सभा से हमको आश्वासन दिया है 3 साल पहले कि तेलंगाना राज्य बनाएंगे, लेकिन तेलंगाना राज्य आज तक नहीं बना। और उसके ऊपर से ठीक है, कांग्रेस के नेता लोग, कांग्रेस के मंत्री जी कहते हैं डोसा बनाना जितना आसान है उतना आसान नहीं है तेलंगाना। उसी दिन हमारे पास 2 युवा ने आत्महत्या किया है। కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడంలో తస్సారం చేయడంలో ఉద్యమ నాయకత్వం తన నిరసనను గట్టిగా వ్యక్తపరిచింది. నాటి సీఎం దివంగత నేత తెలంగాణ వాదాన్ని రాజకీయంగా గట్టిగా అణచివేయాలని చూశారు. రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేసి ఎన్ని సీట్లో గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర నీకు? దీనికి నిరసనగా కేసీఆర్ 2006 ఆగస్టులో తన కేంద్ర మంత్రి పదవికి కరీంనగర్ పార్లమెంటు స్థానానికి రాజీనామా చేశారు. 2006 డిసెంబర్లో జరిగిన కరీంనగర్ ఉప ఎన్నికలో ఆయన రికార్డు మెజార్టీతో గెలిచి ప్రజల్లో ఉన్న సెంటిమెంటును నిరూపించారు. తదుపరి కాలంలో అంటే 2008 మార్చిలో టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సామూహికంగా రాజీనామాలు చేశారు. ఆ ఏడాది జూన్లో జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని చోట్ల ఆశించిన ఫలితాలు రాకపోయినా ధైర్యంగా పోరాటం కొనసాగించారు. నిరంతరం రాజీనామాల ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంటును జాతీయ స్థాయిలో సజీవంగా ఉంచగలిగారు. 2009 సాధారణ ఎన్నికల్లో కేసీఆర్ ఊహించని విధంగా ప్రతిపక్షాలతో కలిసి మహాకూటమి కట్టారు. రాజకీయ వ్యూహంలో భాగంగా నాటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన చేతులు కలిపారు. చంద్రబాబు సైతం నాడు తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అధికారిక లేఖ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో మహాకూటమి ఆశించిన విజయాలను సాధించలేకపోయింది. టీఆర్ఎస్ తక్కువ స్థానాలకే పరిమితం కావడంతో ఉద్యమం ముగిసిందని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. తీవ్ర నిరాశతో ఉన్న తెలంగాణ సమాజానికి కేసీఆర్ మళ్లీ ఒకే ఒక్కడిగా కొండంత అండగా నిలిచాడు. తుపాను ముందు వచ్చే ప్రశాంతత లాంటిదే ఆ సమయమని నాటి రాజకీయ విశ్లేషకులు ఎవరూ ఊహించలేదు. అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటానమ్మా. ఎన్నికల పరాజయం తర్వాత ఉద్యమం నీరుగారిపోయిందన్న విమర్శలకు తన ప్రాణాన్నే సమాధానంగా ఇచ్చారు కేసీఆర్. 2009 నవంబర్ 29 తెలంగాణ చరిత్ర గమనాన్ని మార్చేసిన చారిత్రాత్మక రోజు. తెలంగాణ వస్తే వస్తుంది, లేదంటే నా శవయాత్ర వస్తుందంటూ ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, ఉస్మానియా క్యాంపస్ రణరంగం, ఒక విద్యార్థి ఆత్మ బలిదానం ఢిల్లీ పీఠాన్ని ఎలా కదిలించింది? సిద్దిపేట వేదికగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు అధికారిక పిలుపునిచ్చారు. శాంతి భద్రతల పేరుతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దీక్షను అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. 2009 నవంబర్ 29న కరీంనగర్ నుంచి సిద్దిపేట వస్తున్న ఆయనను అల్గనూర్ చౌరస్తా వద్ద పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఖమ్మం జైలుకు తరలించడంతో యావత్ తెలంగాణ వ్యాప్తంగా నిరసన అగ్నికిలలు ఎగసిపడ్డాయి. జైలు గడిలోనే ఆయన పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా తన ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆ అరెస్టు వార్త వినగానే ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు రోడ్లపైకి వచ్చి పోరాటం ప్రకటించారు. నాటి ఖమ్మం అరెస్టు ఘటనే తెలంగాణ మలిదశ ఉద్యమానికి అత్యంత కీలకమైన మలుపుగా మారింది. Powerful people make places powerful.
జైలులో కేసీఆర్ ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో ఆయన్ను అత్యవసరంగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రాణం పోయినా పర్లేదు కానీ ఇచ్చిన మాట తప్పనంటూ ఆయన నిమ్స్ బెడ్ పై ఉన్న దీక్షను కొనసాగించారు. రోజు రోజుకు ఆయన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయి కిడ్నీలు దెబ్బతినే ప్రమాదకర పరిస్థితి వచ్చింది. వైద్యులు ఆయన కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందని తెలియడంతో యావత్ తెలంగాణ సమాజం తీవ్ర ఆందోళనకు గురైంది. ఊరూరా చండీ యాగాలు, సర్వమత ప్రార్థనలు చేస్తూ ప్రజలు ఆయన ప్రాణాల కోసం తపించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎంత బలమైందో ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. నాయకుడి దీక్షకు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ ఒక రణరంగంగా మారిపోయింది. విద్యార్థులు జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని పూర్తిగా తమ భుజానెత్తుకున్నారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన విద్యార్థి నాయకుడు కాసోజు శ్రీకంచారి ముందుకు వచ్చాడు. అరెస్టుకు నిరసనగా 2009 డిసెంబర్ 3న ఎల్బీ నగర్ చౌరస్తాలో అతడు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. శరీరమంతా కాలిపోతున్నా జై తెలంగాణ అంటూ అతడు చేసిన సింహగర్జన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆసుపత్రిలో మృత్యుతో పోరాడి డిసెంబర్ 4న శ్రీకాంత్ చారి వీరమరణం పొంది తొలి అమరుడయ్యాడు. శ్రీకాంత్ చారి అమరత్వం ఉస్మానియా విద్యార్థుల్లో, యువతలో దావనం లాంటి కసిని నింపింది. నిమ్స్ లో ఉన్న కేసీఆర్ పరిస్థితి అత్యంత విషమించడంతో నాటి సీఎం రోషయ్య 2009 డిసెంబర్ 7న సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కీలక సమావేశానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం, కమ్యూనిస్టులు అందరూ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సర్వపక్ష సమావేశం నివేదికను రాత్రికి రాత్రే అత్యవసరంగా కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. నాయకుడి ప్రాణాలు కాపాడటం, తెలంగాణ ఇవ్వటం ఒకటే మార్గమని కేంద్ర హైకమాండ్ భావించింది. సోనియా గాంధీ స్వయంగా కోర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి గంభీరంగా చర్చలు జరిపారు. ఈ వేగవంతమైన రాజకీయ పరిణామాలు చివరికి ఢిల్లీ పీఠాన్ని దిగివెచ్చేలా ఒత్తిడి తెచ్చాయి. ఈ ఉత్కంఠకు తెరదించుతూ 2009 డిసెంబర్ 9న రాత్రి వేళ నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం అధికారిక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ అధికారికంగా ప్రారంభిస్తున్నామని ఆయన ఢిల్లీ నుండి ప్రకటించారు. The state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the State Assembly. చీకటి ముసిలిన వేళ వెలుగు రేఖలా వచ్చిన ఆ ప్రకటన తెలంగాణ వ్యాప్తంగా సంబరాలను నింపింది. కేసీఆర్ నిమ్స్ ఆసుపత్రిలో ప్రొఫెసర్ జయశంకర్ చేతుల మీదుగా నిమ్మరసం తాగి 11 రోజుల దీక్షను విరమించారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గి 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రం మాట మార్చిన డిసెంబర్ 9న ప్రకటనే రాష్ట్ర ఏర్పాటుకు తొలి అధికారిక అడుగు. ఈ చారిత్రాత్మక దీక్షే ఢిల్లీ పెద్దలను దిగివచ్చేలా చేసిందని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ప్రాణాలు బలి పెట్టడానికి కూడా వెనుక